హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను టెక్స్ట్ టు స్పీచ్ ఎలా చేసుకోవాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏఐని యూజ్ చేసి ఒకసారి గూగుల్ ఓపెన్ చేయండి. చేసి 11 ల్యాబ్స్ అని టైప్ చేయండి. ఇది చాలా యూజ్ఫుల్ టూల్ అండి. స్పీచ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. 11 ల్యాబ్స్ అని టైప్ చేయండి. ఏఐ ఫ్రీ అని టైప్ చేయొచ్చు. 11 ల్యాబ్స్ అని టైప్ చేసినా కానీ మనకి వెబ్సైట్ అయితే విజిబుల్ అవుతుంది. సో చూడండి, స్క్రోల్ చేస్తే ఇక్కడ 11 ల్యాబ్స్ అని ఉంది కదా, ఓపెన్ ఇన్ ఏ న్యూ ట్యాబ్లో ఓపెన్ చేయండి ఒకసారి. ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఒకసారి మనం ఏంటంటే లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనకి విజిబుల్ అవుతుంది క్లియర్గా. సో కంటిన్యూ విత్ గూగుల్. ఈమెయిల్తో లాగిన్ అవ్వండి. కంటిన్యూ చేయండి. ఎస్, కంటిన్యూ చేసిన తర్వాత మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మీరు అసలు మీ పేరేంటి అండ్ ఎలా మీరు తెలుసుకున్నారు ఈ యాప్ కోసం అని అడుగుతుంది. గూగుల్ అని క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. తర్వాత ఇది ఏ యూజ్, పర్సనల్ యూజా అని క్లిక్ చేసుకొని, స్టడీయింగ్ అయితే స్టడీయింగ్, రీడింగ్ అయితే రీడింగ్, వాట్ ఎవర్ అది క్లిక్ చేయండి. నేనైతే స్టడీయింగ్ అని క్లిక్ చేశాను. క్లిక్ చేసి నెక్స్ట్ అనేది టైప్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, మనకు ఓపెన్ అయింది కదా. ఇది 11 ల్యాబ్స్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇది ఫ్రీ టూల్ అండి, నో ప్రాబ్లం, మనం యూజ్ చేసుకోవచ్చు ఫ్రీగానే. చూడండి, ఇక్కడ చూసారా అన్నీ జనరేట్ అవుతుంది. హిస్టరీ అనేది, వాయిస్ చేంజర్ ఉంటుంది అన్నీ. ఒకసారి చాట్‌జీపీటీకి వెళ్ళండి. మనం ఒక మ్యాటర్ అయితే టైప్ చేద్దాం. లయన్ అండ్ ర్యాబిట్ అని నేను టైప్ చేసుకున్నాను. వాట్ ఎవర్ మీకు ఏమైతే కావాలో అది టైప్ చేసుకొని ఏదైతే ఉంటుందో అది మీరు అక్కడ పేస్ట్ చేస్తే మనకి స్పీచ్ అనేది రెడీ అయిపోతుంది. నేనైతే ఇక్కడ చాట్‌జీపీటీలో ఒక స్టోరీ అయితే రాయమని చెప్పాను. సో ఇలా అవుతుంది కదా. సో నేనైతే కొంచెం 2 లైన్స్ మాత్రమే తీసుకుంటున్నాను, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను కదా. మీరు ఎంత మ్యాటర్ అయినా ఇవ్వచ్చు. అక్కడ మనకి లిమిట్ అనేది చూపిస్తుంది. ఆ లిమిట్ వరకు మనం మ్యాటర్ అయితే రాసుకోవచ్చు. ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ చూసారా, మనం వాయిస్ అనేది ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, నేను అనూప్ అనేది వాయిస్ ఉంది కదా, అది క్లిక్ చేసుకుంటాను. అది క్లిక్ చేస్తే నేను అది వాయిస్ అనేది నేను యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి 10,000 లిమిట్ ఉంది. జనరేట్ స్పీచ్ అని ఉంది కదా, అది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ స్పీచ్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ఓపెన్ చేద్దాం. Once upon a time, deep in the heart of a dense jungle lived a mighty lion. He was the స్పీచ్ king of the అయితే jungle, బాగా feared ఓపెన్ by all అయిపోయిందండి. creatures. Every day the lion would hunt and ఇక్కడ kill పక్కన any డౌన్లోడ్ animal అనేది that ఉంది కదా, pleased, ఆప్షన్లో డౌన్లోడ్ causing అయిపోతుంది. great fear among the MP4లో animals. మనకి డౌన్లోడ్ అయిపోతుంది Worried about స్పీచ్ their అనేది. safety, సో the వీడియోలో animals కానీ gathered ఎక్కడైనా యాడ్ together. చేసుకోవచ్చు. Why don't we make a deal with the ఇక్కడ నాకు కొంచెం టెక్నికల్ ఇష్యూ వచ్చింది, మూవ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, స్పీచ్ అనేది ఆల్రెడీ రెడీ అయిపోయింది మనకి. ఇక్కడ చూసారు, ఇవన్నీ వాయిస్ చేంజర్ కానీ ఏమైనా చేసుకోవచ్చు. నెక్స్ట్ టూల్ చూద్దాం మనం. నెక్స్ట్ టూల్ ఆల్రెడీ ఇక్కడ రెడీగా ఉంది. చూడండి, వాయిస్ మేకర్ అని ఉంది కదా, అది వేరే ట్యాబ్లో ఓపెన్ చేయండి. ఇక్కడ చూసారు, సేమ్ అండి. ఇప్పుడు అది ఎలా అయితే మనం యూజ్ చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ యూజ్ చేయడమే. ఇక్కడున్న ఏదైతే మ్యాటర్ ఉందో మ్యాటర్ తీసుకొచ్చి మనం ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. సో పేస్ట్ చేసినప్పుడు మనకి మ్యాటర్ ఇలా చూపిస్తుంది కదా. ఇది చాలా లిమిటెడ్ వర్షన్, మీరు యూజ్ చేయొచ్చు. లేదంటే ఆ 11 ల్యాబ్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. బట్ ఇది కూడా మీకు తెలుస్తుందని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ వాయిసెస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇది కూడా అప్గ్రేడ్ ఆప్షన్ ఉంటుంది, అప్గ్రేడ్ చేసుకొని ఇంకా బెటర్గా యూజ్ చేయొచ్చు. ప్రో కూడా ఉంది కదా, ప్రో అనేది ఆప్షన్ ఉంటుంది కదా. సో ఇది అవ్వకపోతే మీరు అప్గ్రేడ్ ఆప్షన్ కావాలంటే అప్గ్రేడ్ ఆప్షన్ చేసుకొని మీరు వీడియోస్లో అయితే మీ ఇది ఏదైతే వాయిస్ ఉందో ఏ వాయిస్ యూజ్ చేసుకోవచ్చు. ఇక ఇక్కడ కన్వర్ట్ టు స్పీచ్ అని ఉంది కదా, మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. నాకైతే ఎర్రర్ చూపిస్తుంది, మీకు అలా చూపించకపోవచ్చు, మీరు కూడా యూజ్ చేయండి. ఇక్కడ చూసారా,
ఇంకా ఎనదర్ ఏమైనా కావాలంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ జెండర్ చేంజ్ చేసుకోవచ్చు, మేల్ ఆర్ ఫీమేల్ జెండర్ అనేది చేంజ్ చేసుకొని మనం అప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక చూడండి గ్రేస్ అని ఉంది కదా, అది కూడా నేను క్లిక్ చేసుకున్నాను, యూజ్ చేయొచ్చు. ఇంకా డౌన్కి వెళ్తే స్క్రోల్ చేస్తే చాలా టూల్స్ అయితే, చాలా వాయిసెస్ అయితే ఉన్నాయి, అది ఏమైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్క్రోల్ చేసి ఇక్కడ కన్వర్ట్ టు స్పీచ్ అని ఉంది కదా, అది అనేది మనము కన్వర్ట్ టు స్పీచ్ అనేది మనం చేసుకోవచ్చండి. లాగిన్ అవ్వాలి, ఇది కూడా లాగిన్ అయితే మీకు ఇంకా బెటర్గా ఉంటుంది. లాగిన్ అయితే వెంటనే అది స్పీచ్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే చూసారా, మనం ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ వన్కి వెళ్ళిపోదాము. థర్డ్ టూల్కి వెళ్ళిపోదాము. టెక్స్ట్ టు స్పీచ్ ఫ్రీ అని టైప్ చేయండి. టైప్ చేస్తే ఇక్కడ మనకి టెక్స్ట్ టు స్పీచ్ TTS ఫ్రీ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. రియల్లీ ఇది వండర్ఫుల్ టూల్ అని చెప్పాలి, నిజంగా చాలా బాగా వర్క్ చేస్తుంది ఇది. అక్కడ మ్యాటర్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. సేమ్ మ్యాటర్ నేను తీసుకున్నాను, సో మీరు కూడా అంతే. తీసుకున్న తర్వాత ఇక్కడ కన్వర్ట్ టు నౌ అని ఉంది కదా, ఇక్కడ లేదంటే ఇక్కడ నేను ఆల్రెడీ క్రిస్టఫర్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను వాయిస్ ఓవర్. సో ఆ AI నుంచి మనకి వాయిస్ అనేది కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ కన్వర్ట్ నౌ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అప్లోడ్ చేసుకోవచ్చు, మన మ్యూజిక్ కూడా ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. కన్వర్ట్ నౌ అని ఉంది కదా, క్లిక్ చేయండి. కొంచెం స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి ఆప్షన్ కనిపిస్తుంది కదా, డౌన్లోడ్ MP3 అని చెప్పి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ అయిపోయింది చూసారా, అదైతే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ యాడ్స్ అయితే చాలా వస్తున్నాయి, స్కిప్ చేసేసండి. సో ఇక్కడ ఈ మ్యాటర్ అయితే మనకి ఇలా అయితే సౌండ్ వస్తుంది చూసారు, ఎంత బాగా. 3 యాప్స్ కూడా, 3 టూల్స్ కూడా చాలా బాగా వర్క్ చేస్తాయి నిజంగా. ఎందుకంటే ఫ్రీలో ఇంత బాగా వర్క్ చేస్తున్నాయంటే చాలా గ్రేట్. చాలామంది AI టూల్స్ని అయితే యూజ్ చేస్తున్నారు, మీరు కూడా యూజ్ చేసి వీడియో ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. ఇంకా చాలా టూల్స్ అయితే ఉన్నాయి, నేను ఫర్దర్ వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్.